మాది ఇంకోలా ఉంటుంది అది. యా సో రజనీ గారు ఇప్పుడు మీరు ఒక సగటు పౌరుడు ఆవేదన అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే రజనీ గారు మీరు ఆఫ్రికాతో నాకేం సంబంధం అన్నారు, ఓకే నేను అది అడగను. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చేద్దాం? మీరు ఎందాక ఏదో మీకు సంబంధం లేదంటూ విజయసాగర్ గారిని ఏం చేస్తారని, మీరు భాగమేగా ప్రభుత్వంలో, మీ ఇద్దరు కాదా కుటుంబ ప్రభుత్వంలో కలిసి లేరా? విడదీయాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు, అది వేరే విషయం. కానీ ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు? సార్ అంటే ఎక్సైజ్ శాఖ ఎక్కడుంది, హోమ్ మినిస్టర్ ఎక్కడుంది, సీఎం గారు ఎక్కడున్నారనే మేము అలా చెప్పడం జరుగుతుంది సార్. మా పరిధి చాలా చిన్నదనే మాట్లాడతాం. కానీ అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అంటే దక్షిణాఫ్రికాలో పారిపోయి ఉండొచ్చు కదా, వాళ్ళని పట్టుకోవడం కష్టమే, వాళ్ళే ఎందుకు మళ్ళీ బాంబే నుంచి ట్రావెల్ చేస్తే ఎయిర్పోర్ట్ లో దొరికినారు? నాకైతే సార్ జగన్ గారి మీద పూర్తి అవగాహన ఉంది సార్. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయన కింగ్ కరోడా. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో గురించి మనం మాట్లాడుకుంటామంటూ అసలు అవసరమైతే అక్కడ గెలిచిన ద్వారకానంద్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ఏమో జయచంద్రారెడ్డి ఓసారి అరెస్ట్ అయిపోరాదా, మీడియా అంతా నీ చుట్టూ తిరుగుతుందా, లిక్కర్ స్కామ్ పక్క పోతుందా, నా మిథున్ రెడ్డి బయటకు వచ్చినాడా, ఇంకో విదేశాలకు పోతున్నాడా, ఇదంతా అయిపోతుంది, ఏబిఎన్, టీవీ5 మిగతా ఛానల్ అంతా మనకు మీ గురించే మాట్లాడుకుంటారు, పోరాదా ఒకసారి అరెస్ట్ అవరాదా అని అంటే టక్కుమని జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్ గారు ఈ కేసుల్లో బయటకు వచ్చినారా, లేకపోతే అధికారులు వాళ్ళకి సహకరించి అంతా ఒక క్రిమి లేయర్ లాగా జరిగిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. నాకైతే ఆయన అందరు అధికారుల మీద అంత కోపం ఉంది రజనీ గారు. సార్ నాకు ఆశ్చర్యం ఏంటంటే సార్, ఆయన గురించి మీరు అంచనా వేయలేరు సార్. మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ అడిగినట్టున్నాడు ఆయన సబ్జెక్టివ్ కరెక్షన్ ఈ అంశం మీద. సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నట్టున్నాడు ఈ కల్తీ మద్యం వ్యవహారం మీద. అవును సార్ సిట్ అయితే కూర్చోబెట్టేస్తుంది. సిబిఐ ఈడీ అంటే ఆయనకు దృఢమైన నిశ్చయంతో ఉంటాడు. వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎక్కడ దాకా వచ్చింది, అవినాష్ గారి దాకా వచ్చి ఆయన దాకా రాగలిగిందా? సో ఇది కూడా అంతే, సిబిఐకి వేయండి అని ఆయనే అచ్చుచా పడిపోతుంటే మాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న తొట్టుల్లో పట్టుకోలేని చేపని సముద్రంలో పట్టుకుంటామని ఆయన అన్న పరిస్థితి సార్. ఇది కూడా ఆయన అంతటా ఆయనే ఈ కేసు డైవర్షన్ కోసం వీరిద్దరిని తెర మీదకి తీసుకొచ్చారా? సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ లిక్కర్ ని పక్కదోవ పట్టించేస్తున్నామా? ఆయన లండన్ టూర్ కి వెళ్ళిపోతున్నాడు. బెయిల్ మీద ఒక ఈడీ కేసుల్లో డబ్బులు దొరికినటువంటి మిథున్ రెడ్డి గారు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన ఇంకో టూర్ కి వెళ్ళిపోతున్నారు. ఏంటో అసలు ఇలా ప్రజాస్వామ్య దేశం ఇది సార్. ఇలా సరే కానీ చెప్పండి రజనీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇందాక మురళి గారు చెప్పినట్టు ఏదైతే 80% ప్రతి ఎమ్మెల్యేకి 80% 20 నిజాయితీ పరులు ఉన్నారు సార్. మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చినా కూడా తీసుకోరు. ఆయనకి ఇంకా 80:20 ఫార్ములా అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. విద్యాసాగర్ గారు వాట్స్ యువర్ ఫైనల్ టేక్ అండి ఇవాళ? మట్టిలో డబ్బులు రావాలి, బెల్ట్ షాపుల్లో డబ్బులు రావాలి. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు మాట్లాడిద్దాం, మళ్ళీ కన్క్లూడ్ చేయాలి. ఒక్క నిమిషం 30 సెకండ్స్. లెట్ మీ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకున్నాం ప్రజాస్వామ్య యొక్క సౌందర్యం గురించి చెప్పారు, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, నాకు ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ కూడా కనపడతా ఉందండి. ఒకసారి ఎవరి కాలు గుండెలు పెంచి చేసుకుని ఆలోచించు. ఓకే విద్యాసాగర్